క్రిస్మస్ వేడుకలకు తమ పిల్లలను ఇంటికి తీసుకువెళ్దామంటే గురుకుల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తీసుకువెళ్లనివ్వడం లేదని వేములవాడ పట్టణంలోని 2వ బైపాస్ రోడ్లో గల బోయినపల్లి బాలుర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ముందు తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. బీసీసీ సర్టిఫికేట్ ఉంటేనే క్రిస్మస్ వేడుకలకు పంపుతామని ఉపాధ్యాయులు చెబుతున్నారని మీడియాతో వాపోయారు. క్రిస్మస్ సెలవులపై అధికారుల నుండి ఆదేశాలు రాలేదని, మీ ద్వారా విద్యార్థులను పంపడం కుదరడంటూ ఉపాధ్యాయులు పొంతనలేని సమాధానం చెబుతున్నారని వ్యాఖ్యానించారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే క్రిస్మస్ వేడుకకు తమ పిల్లలు ఎంతో సంతోషంగా తమతో పాల్గొనే విధంగా అధికారులు సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. నేను బోయినపల్లి స్కూల్లో ఇద్దరు కొడుకులు, అంటే ఒకటి 10th ఒకటి 8th, ఇద్దరు కొడుకులు ఇక్కడ ఉన్నారు. నేను క్రిస్టమస్ కు తీసుకుపోదామని వస్తే, క్రిస్టమస్ గురించి తీసుకుపోదామని వస్తే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు పంపియము, పైనుంచి ఆర్డర్ లేవు, మాకు పంపియము అని అంటారు. అంటే నేనన్నా మరి పైనుంచి ఆర్డర్లు ఏమన్నా ఉంటే మాకు చెప్పండి, చెప్తే దాని విషయంగా మేము వెళ్ళిపోదామని చెప్తే వాళ్ళు ఫోన్ రిసీవ్ చేసుకుంటలేరు, మాట్లాడతలేరు. ప్రిన్సిపాల్ కూడా వచ్చి మాకు ఏ జవాబు కూడా చెప్తలేడు. మేము 11 గంటలకు 10 గంటలకు వచ్చి ఇక్కడ నిలబడ్డాము. ఇప్పటి వరకు ప్రిన్సిపాల్ రాలేదు. బీసీసీ సర్టిఫికేట్ కావాలట క్రిస్టియన్స్ కి, అది మీది నుంచి ఇది రావాలట. మేము తీసుకొచ్చి ఇస్తేనే పిల్లల్ని పంపిస్తారట. మరి అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చెప్పారు? కలెక్టర్ చెప్పిరా? మరి మీది నుంచి ఆర్డర్ వచ్చిందా మాకు తెలియదు. మరి ప్రతి హాస్టల్లో పంపిస్తున్నారు, పక్కపన్న హాస్టల్ కానీ మన వేరే వేరే హాస్టల్లో ఎక్కడైనా కానీ పంపిస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం బీసీసీ సర్టిఫికేట్ ఉంటేనే పంపిస్తారట. నా పేరు రాజు. మేము బోయినపల్లి గురుకుల పాఠశాలలో మా పిల్లల్ని ఇద్దరిని కూడా జాయిన్ చేసినాము. ఒక ఆయన 9th బి, ఒక ఆయన 8th బి. ఇద్దరిని కూడా ఎల్లుండి 25వ తారీఖు మాకు క్రిస్మస్ పండుగ ఉంది. మా పిల్లలు తీసుకుపోవడం కానీ పొద్దుగాల వచ్చి దాదాపుగా 30-40 మంది మేము ఇక్కడ ఉన్నాము. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే ఫోన్ కూడా ప్రిన్సిపల్ సార్ ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేరు. వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడిస్తూ మేము మళ్ళీ రేపు రారి ఎల్లుండి రారి అన్నట్టుగా, కనీసం మేము పేరెంట్స్ అని మాకు కనీసం రెస్పెక్ట్ ఇచ్చి కూడా మాట్లాడతలేరు. ఇది మాకు ఇక్కడ ఉన్న పరిస్థితి. మరి ఈ విషయం గురించి మేము మరి న్యూస్ పిలిపించడం జరిగింది. మరి స్పందించాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నా పేరు రవి. మా బాబు 7th ఏల అనూపు ఈ బోయినపల్లి గురుకుల పాఠశాల అవుతుండు. ఇక్కడ ఎవరైతే ప్రిన్సిపాల్ అంటే సత్తారెడ్డి సార్ గారు ఉన్నారో అతను మేము సెకండ్ స్టాండర్డ్ రోజు మన శనివారం రోజు వస్తే 22వ తారీఖు వస్తే మండే రోజు పంపిస్తా అన్నారు. మండే రోజు పంపిస్తే నేను హౌస్ మాస్టర్ ఫోన్ చేసిన, రెస్పాండ్ కాలేదు. చాలాసార్లు ఫోన్ చేసిన. మాకు ఉండేది ఇయర్కి ఒకటే పండగ కనుక పిల్లలు కొంచెం హ్యాపీగా కుటుంబంతో గడపాలని మేము అందరం అనుకొని మా పేరెంట్స్ అందరూ మా పిల్లలు దొరకపోవాలని అనుకుని వచ్చినాం. వస్తే వాళ్ళ హౌస్ మాస్టర్లు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ప్రిన్సిపాల్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. లిఫ్ట్ చేయకపోతే మా హౌస్ మాస్టర్ లాస్ట్కి వస్తే ఫోన్ లిఫ్ట్ చేసి ఏమన్నంటే మాకు ప్రిన్సిపాల్ మీటింగ్ పెట్టిండు, క్రిస్టియన్ బీసీసీ సర్టిఫికేట్ చూపిస్తేనే పంపించండి, లేకపోతే వాళ్ళు ఎస్సీలే కదా పంపించద్దు అని చెప్పేసి అన్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. అంతేకాకుండా మళ్ళీ ఏమన్నంటే మాకు పైనుంచి ఆర్డర్స్ ఏం రాలేవని చెప్పేసి అదే అన్నాడు. నేను ఆర్డర్స్ రాకపోతే ఆ పై నుంచి మీకు ఏ అయితే ఆర్డర్స్ వచ్చినాయో ఆర్డర్స్ మాకు చూపించుర్రి, మేము వెళ్ళిపోతామన్నా. ఇంతవరకు ఆర్డర్స్ చూపించట్లేదు. ఆ సత్యనారాయణ సార్ గారు అయితే కనీసం రెస్పెక్ట్, కనీసం ఫోన్ రెస్పాండ్ అయ్యడం మాతో మాట్లాడలేదు. పిల్లలు తోలియకపోని గిది అని మాట్లాడలేదు, చెప్పట్లేదు. మరి మా పేరెంట్గా మా పిల్లల బాధ్యత మేమే కదా, చదువుకి ఏదైనా రెస్పాన్సిబుల్ మాదే కదా. మేమే దొరకపోతే పంపించలేదు. మరి ఎవరు దొరక పంపిస్తాం? మరి కలెక్టర్ గానే చెప్పిండా, ఎంఈఓ సార్ గానే చెప్పిరా, మరి ఎవరైనా చెప్పిరా అంటే చెప్పట్లేదు, అది కూడా చెప్పట్లేదు. మరి ఎందుకు పంపించట్లేదు అంటే సమాధానం చెప్పట్లేదు. ఇంతవరకు ప్రొద్దున మేము ఒకళ్ళు 7 గంటలకు, 9 గంటలకు, 10 వచ్చిన ఇప్పటివరకు ఇక్కడే ఉన్న గేట్ ముందర కనీసం గేట్ కనీసం మాట్లాడలేదు, పిల్లలు పంపించట్లేదు. మరి ఎందుకు ఇట్లా కక్ష సాధింపు ప్రిన్సిపాల్ ఇట్లా ప్రవర్తిస్తున్న మాకు అర్థం కావట్లేదు. మేము పేరెంట్గా వచ్చి మాట్లాడుతున్నాం కదా, వేరే వచ్చి తీసుకుపోలేదు. పెళ్లిలో పంపించాడు, ఫంక్షన్లో పంపించాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ మరి అతనికి తెలవాలా. మరి ఇంకా దీని గురించి పై అధికారులు స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.